తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ నందిగామలో మీరు మర్చిపోయారు ఒకటి, రౌడీజాన్ని బాగా కంట్రోల్ చేశారు. ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా బాగా వాయించారని నన్ను. అది అన్ని దానిగా చేస్తాము. ఏ పార్టీ ఎక్కువ అధికార పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు కదా. ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా ఇస్తాము. వార్నింగ్ అని కాదు, సీరియస్గా తీసుకుంటాము. పార్టీతో సంబంధం లేదు మనకి. తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఏముంది చేశారు. అధికార పార్టీ ఉన్న మమ్మల్ని కేర్ చేసేవాడు కదా ఆయన. ఇప్పుడు క్రైమ్ చేసేసి దాన్ని కేర్ చేయాలంటే ఎట్లా చేస్తా, నా వల్ల కాదు. ఇంకా వేరైనా సబ్మిట్ అయిపోతారేమో, కానీ నేమ్ సబ్మిట్ కాయే సమస్య ఏం లేదు. నందిగామ తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? నందిగామ తర్వాత నేను ఇక్కడ ఏసీపీ సైబర్ క్రైమ్గా వచ్చాను. ఏసీపీ సైబర్ ఇక్కడ సిసిఎస్లోకి వచ్చాను. సిసిఎస్కి వచ్చిన ఏసీపీ సైబర్ క్రైమ్లో అప్పుడు సైబర్ క్రైమే కాకుండా ఎకనామిక్ అఫెన్సెస్ కూడా చేశాను. 4-5 టీమ్స్ని లీడ్ చేశాను. అప్పుడు ఇమ్మీడియట్గా అడిషనల్ డీసీపీగా వచ్చింది. అడిషనల్ డీసీపీగా వచ్చినప్పుడు అక్కడ 1 year చేశాను. అడిషనల్ డీసీపీగా ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత అప్పుడు సిపిగా ఏకే ఖాన్ సార్ ఉండేవారు. నేను ఇంటెలిజెన్స్కి వెళ్దామని చెప్పేసి ఆల్మోస్ట్ అక్కడ ఇంటెలిజెన్స్కి అయ్యే టైంలో సారు నన్ను పిలిచేసి ఏంటి నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతున్నామంట అంటే, సార్ ఇక్కడ చేశాను కదా నేను ఇంటెలిజెన్స్కి, అది కూడా నాకు అన్ని వింగ్స్లో నాకు ఎక్స్పీరియన్స్ అవుతుందని అంటున్నానంటే, లోనో యు ఆర్ స్టేయింగ్ హియర్ అని చెప్పేసి సార్ అన్నారు. ఇక సిపి గారు అన్నప్పుడు ఇక సరే ఇక్కడే ఉంటాను సార్ అని చెప్పి ఉండిపోయాను. అందుకంటే సార్ అన్నది ఏంటంటే, నన్ను ఏదో ఇక్కడే ఉంచాలని కాదు, వితిన్ 1 monthలో మళ్ళీ ఓ రోజు పిలిచేసి యు ఆర్ కమింగ్ టు టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి సార్. సో టాస్క్ ఫోర్స్కి తీసుకోవాలని చెప్పేసి నన్ను వేరే ఇక్కడ నుంచి పూర్తిగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆపాడు. సో ఫస్ట్ బిగినింగ్లో సార్ చోటున వెళ్ళిపోతుంటే ఆపాడా అని అనుకున్నాను. కానీ తర్వాత అంతకన్నా మంచి పోస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను ఆపాడనే తర్వాత తెలిసింది. దెన్ టాస్క్ ఫోర్స్లో చేశాను. టాస్క్ ఫోర్స్లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్. అప్పుడు కూడా అక్బర్ ఎమ్మెల్యే గారిపై అటాక్ జరిగింది. ఆ టైంలో చాలా పబ్లిక్ అంతా చాలా ఫ్యూరియస్ అయిపోయారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు. ఆ టైంలో సార్ మాకు టాస్క్ ఫోర్స్గా అడిషనల్ డీసీపీగా ఎట్లా అంటే ఒక కమాండ్ ఇచ్చాడు. జస్ట్ ఐ వాంట్ 4 people ఇన్ 4 hours అని. ఆ 4 people ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినారు దాంట్లో. ఒకతను వాళ్ళ అటాకర్స్లో ఒకతను చనిపోయి ఉన్నాడు ఫైరింగ్లో. సో వాళ్ళు కూడా చాలా భయంకరంగా గుంపులుగా తిరుగుతూ ఉన్నారు మొత్తం. అయినా కానీ మా టీము అందరితో ధైర్యంగా వెళ్ళేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తీసుకొచ్చి ఒక ఆల్మోస్ట్ ఈ టైంకి అనుకుంటే 5 ఆ ప్రాంతంలో పట్టుకున్న తర్వాత అప్పుడు సిపి గారికి చెప్పడం జరిగింది, సార్ అందరినీ అరెస్ట్ చేశాము. అప్పుడు సారు మీడియాకి మొత్తం సో వీ అరెస్టెడ్ ఆల్ అని చెప్పేసి ఒక బ్యానర్ పెన్తో రాశారు. అప్పుడు పబ్లిక్ అంతా ఎస్ అరెస్ట్ చేశారంట మొత్తం అందరినీ వితిన్ 4 hours అని చెప్పేసి. అప్పుడు పబ్లిక్ అంతా వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నది అంతా పబ్లిక్ చల్లారిపోయారు, లేకపోతే చాలా ఘోరంగా జరిగేది. సార్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ ఉన్నప్పుడు ఒకరోజు మీ నైట్ డ్యూటీ, ఎస్, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఓకే, ఓల్డ్ సిటీలో. ఓకే, అదే రోజు మీకు బాగా ఇష్టమైన ఒక ఆఫీసర్, ఒక పాపకి హెల్త్ ఇష్యూ వస్తుంది. మీకు బాగా ఇష్టపడే ఆఫీసర్ పాపకి, ఓకే, మీరు హాస్పిటల్ కూడా వస్తారు. ఓకే, అదే రోజు ఇన్సిడెంట్ అదే టైం ఇన్సిడెంట్ జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, అటు ఉన్నారు, కానీ మీ ప్రయారిటీ డ్యూటీ వైపు వెళ్ళింది. కానీ ఇక్కడ ఆఫీసర్ మీకు పాపను చూడమని చెప్పి వెళ్ళారు. మరి మీరు ఇది కాకుండా అటు ఎందుకు వెళ్ళారు? మీకు ఇష్టమైన ఆఫీసర్ ఆయన. యా కరెక్ట్. అది ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ అబ్లిగేషన్, ఇది ఏంటంటే అవుట్ ఆఫ్ అఫెక్షన్ అండ్ ఒక సింపతి ఎంపతి. ఆఫీసర్ యొక్క కష్టాలు ఉన్నప్పుడు పక్కన ఉండడం అనేది ఓకే, బట్ దీనికంటే ఇంపార్టెంట్ అక్కడ డ్యూటీలో అబ్సెంట్ ఇవ్వడం అనేది కాదు. అక్కడ ఎవరన్నా చూసుకోగలరు, నేను లేనంత మాత్రాన ఏం పెద్దగా. ఆఫీసర్ మీకు పర్టికులర్గా చెప్పి వెళ్ళారు కదా, వెళ్ళారు. బట్ ద సేమ్ ఆఫీసర్ హీ లైక్ మీ ఆఫ్టర్ దాట్. సో ఎనీహౌ అక్కడ ఇన్సిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్యూటీలో అక్కడ ఎమర్జెన్సీ, దట్ ఈస్ ఎమర్జెన్సీ, అది వైడ్ రేంజ్ ఎమర్జెన్సీ, దట్ ఈస్ పోలీసింగ్, ఇది పర్సనల్. సో దాని ప్రయారిటీ ఇచ్చారు. ఎస్ సార్, టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడే ఇంకో కేసు పట్టుకున్నారు మీరు. అకౌంట్స్ ఉండవు, వాడు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి
అప్పట్లో లోన్లు క్రియేట్ చేసుకొచ్చారు అప్పుడు గుర్తుందా మీకు అది? అది ఎకనామిక్ అఫెన్స్ అది ఇప్పటికీ చేస్తున్నాడు. రీసెంట్గా కూడా నేను సిఎస్ఎస్లో అని పేరు విన్నాను నేను. అప్పుడు ఆ టైంలో పట్టుకున్నాము. దాని తర్వాత బాగా టైట్గా ఇంట్రాగేట్ చేసాము. దాని తర్వాత అన్ని క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. అన్ని సీజ్ చేసాము, అవన్నీ చేసేసాం. ఎకనామిక్ అఫెండర్ ఎట్లా ఉంటాడంటే అది దానికి డ్రగ్ అడిక్ట్ టైప్లో అలవాటు అయిపోయి ఉంటాడు. ఒక దగ్గర చేసిన తర్వాత ఇంకో దగ్గర చేయాల్సిందే, వాడు చేస్తూనే ఉంటాడు. దాంట్లో ఉన్న టేస్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఆడాకడంటారా? నెవర్. అండ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? టాస్క్ ఫోర్స్ తర్వాత దెన్ ఐ వాజ్ ప్రమోటెడ్ టు IPS. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ సిఐడిలో కూడా అక్కడ అప్పుడు సిఐడిలో ఉన్నప్పుడు ఇంటర్పోల్ ఆఫీసర్గా చేయాల్సి వచ్చింది. అది ఐ గాట్ ద ఆపర్చునిటీస్. అన్నీ ఆఫీసర్స్ యొక్క గ్రేస్. అది చేస్తాడు ఈ ఆఫీసర్, బాగా గట్టిగా చేస్తాడు, ఎవరికి వినాడు అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణ నుంచి ఐ వాజ్ ద ఇంటర్పోల్ ఆఫీసర్. ఐ యూస్ టు రిప్రజెంట్ తెలంగాణ యాజ్ ఇంటర్పోల్ ఆఫీసర్. ఐ యూస్ టు గో టు వెరీ ఫ్రీక్వెంట్లీ ద ఢిల్లీ అండ్ అక్కడ MLAT అగ్రిమెంట్స్లు చూసుకోవడము. దాంతో ఇక్కడ అన్ని LOCలు దాన్ని ఆ ద్వారా వెళ్ళడము, లెటర్ ఆఫ్ అడ్వైజరీస్ కానీ, లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్ కానీ, తర్వాత లుక్అవుట్ సర్క్యులర్స్ కానీ ఇవన్నీ నేనే పెట్టడము. అవన్నీ అదొక టెక్నికల్ ఇంటర్నేషనల్ జాబ్. అచ్చా, తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? దెన్ అక్కడ నుంచి ఫస్ట్ DCP వైజాగ్ లా అండ్ ఆర్డర్ వెళ్ళడం జరిగింది. సార్, DCP విశాఖపట్నం. యా. మీరు రాయలసీమ చేశారు, తెలంగాణ చేశారు. ఫస్ట్ టైం ఆంధ్రాలో కోస్టల్ ఆర్ వచ్చింది. అక్కడ పొలిటికల్గా వేరేగా ఉంటే అందులో మీరు పర్టికులర్గా ఎలక్షన్ టైంలో వచ్చారు. అవును, ఎలక్షన్ టైంలో వచ్చాను. ఓకే, అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏమి వచ్చాయండి? అక్కడ సేమ్ ఇదే, ఎప్పుడు బిగినింగ్ నుంచి ఎట్లా చేసామో అట్లే చేస్తాము, కొత్తగా ఏం లేదు. కానీ ఎలక్షన్ లాగా జరిగింది. ఎలక్షన్ బాగా జరిగింది, బాగా టైట్గా టఫ్గా చేసాము, దాంట్లో డౌట్ లేదు. కానీ కొంతమంది మీకు తెలంగాణ ఆఫీసర్ ఎందుకు వచ్చామని కొంతమంది మీకు అన్నారు. అప్పుడు తెలంగాణ మూమెంట్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్లా ఉంది. మీకు తెలుసు, ఇక ఇప్పుడు మనం తెలంగాణలో అంతా ఎట్లా మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాము, అది ఉన్నట్టు మాట్లాడతాము, అంతే దబాయించి మాట్లాడతాము. అది మాట్లాడేది దాన్ని అక్కడ లాంగ్వేజ్ వేరే, అక్కడ అంతా చాలా సొఫిస్టికేటెడ్గా చాలా స్మూత్గా మాట్లాడతారు. అది అప్పుడప్పుడు నేర్చుకొని మాట్లాడంటే కాదు కదా, మనం ఎట్లా మాట్లాడితే గట్లే మాట్లాడతాము. ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా అందరు నవ్వేవాళ్ళు. అంటే దాని తర్వాత అందరూ ప్రెస్ వాళ్ళు కూడా అంటే ఆ ఇష్యూ కాకుండా పొలిటికల్ లీడర్స్ కొంతమంది మీకు వ్యతిరేకించారని, పోస్టింగ్ రాకుండా కూడా ఆపాలని చాలా మంది ఆపారు. పోస్టింగ్ రాకుండా చేయాలని ఆపారు. అప్పుడు శివధరెడ్డి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న DG గారు కమిషనర్గా ఉన్నారు. అప్పుడు ఉన్న DG గారు అట్లా శ్రీనివాసుని పంపిస్తున్నానంటే పంపించే సార్, నేను ఇలాంటి తెలుసు నాకు అని చెప్పి అన్నాడు. మొత్తం అప్పుడు పోయిన రోజు నుంచి అలా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్టార్ట్. పోయిన ఉదయం చార్జ్ తీసుకున్న ఈవినింగ్ 1,00,000 మందితో అతను సుబ్రహ్మరెడ్డి గారు మొత్తం ఆ బీచ్లో కాదు శివరాత్రి రోజు మొత్తం పెద్ద పూజలు పెట్టాడు. అంతా బీచ్లో అవతల ఇసుకలో పెట్టారు. సారు అన్నాడు, ఇసుకలో పెడుతున్నాడు చూసుకో శ్రీనివాస్ అన్నాడు. ఉదయమే వచ్చిన అప్పుడే సాయంత్రం వరకు బందోబస్తు చేసేసి మొత్తం అంతా ఏ మాత్రం ఇది కాకుండా, అక్కడ లైట్లు లేవు సరిగా, మొత్తం వాటర్ సముద్రంలో పెట్టారు కంప్లీట్గా. ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అప్పటికే అయితే అయినా కానీ చేసాము. దాని తర్వాత అక్కడ ఉన్న కొంతమంది అక్కడ కూడా రౌడీజాలు కొద్దిగా చాలా ఉండి అవన్నీ సప్రెస్ చేసాం. లాండ్ ఆర్డర్ ఎప్పుడో లాండ్ ఆర్డర్ చేస్తాం.